రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం త్వరలోనే వైబ్రెంట్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ ప్రకటించబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తం తెలంగాణను 3 విభాగాలుగా సమాన అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఎల్బీ నగర్, బైరమల్గూడ చౌరస్తాలో కొత్తగా నిర్మించిన రెండో ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ శనివారం ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, పంచాయతీలన్నిటినీ ఒకే గోడుకు కిందకు తెచ్చే అర్బన్ తెలంగాణగా 304 కిలోమీటర్ల మేరకు ఓఆర్ఆర్ నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా, అక్కడి నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతం వరకు రూరల్ తెలంగాణగా రాష్ట్రాన్ని మొత్తం 3 విభాగాలుగా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించబోతున్నట్టు చెప్పారు. వైబ్రెంట్ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్ కోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ప్రణాళిక వచ్చిన తర్వాత ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి మాస్టర్ ప్లాన్ను విడుదల చేస్తామన్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ అన్ని ప్రాంతాల్లో సమానమైన అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కింద అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీని అభివృద్ధి చేస్తామన్నారు. నగరం నలుమూలల్లో అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతోనే మెట్రో మార్గాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించామన్నారు. ఉప్పల్ నుంచి నాగోల్, ఎల్బీ నగర్, చంద్రాయనగుట్ట, మైలార్ దేవుపల్లి మీదుగా విమానాశ్రయం వరకు, బిహెచ్ఎల్ నుంచి రామచంద్రాపురం వరకు, గచ్చిబౌలి నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు మెట్రో విస్తరించబోతున్నామని ప్రకటించారు. ఓర్వలేని మీరు ఇవాళ ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు కాలుతుందా, మీ కళ్ళు మండుతున్నాయా అని నేను అడుగుతున్నా. ఒకవేళ మీ కడుపు కాలినా, మీ కళ్ళు మండినా, మీరు మమ్మల్ని ఏమన్నా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కళ్ళల్లో కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు దోచుకున్న సొమ్ముంది, దాచుకున్న సొమ్ముంది, అది ఇచ్చేవారు నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటున్నాం. ఇవాళ పప్పులేం ఉడకవు. ఎవరన్నా మీతో కలిసినా, ఎవరన్నా మీతో మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళను సామాజిక బహిష్కరణ చేస్తారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ హయాంలోనే ముందడుగు పడిందని, నగర సమస్యలను వేగంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసే వారి విషయంలో ఎవరిని ఉపేక్షించలేదని లేదన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక హైదరాబాద్ నగర అభివృద్ధికి కొందరు అడ్డుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని, అలాంటి వారికి నగర బహిష్కరణ తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇటు పథకాల పేరుతో ముందుకెళ్తుంది, అలాగే అభివృద్ధికి సంబంధించి కూడా డెవలప్ చేయాలి అంటూ కూడా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎక్కువగా చూసుకుంటే హైదరాబాద్ మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అభివృద్ధికి సంబంధించి ఎవరైనా అడ్డుపడితే నగర బహిష్కరణ చేస్తామంటూ కూడా రేవంత్ వ్యాఖ్యానించిన సందర్భం నెలకొంది. సో ఆయన చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు రానా? ప్రసన్న ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలి పర్యటన దావోస్కి వెళ్లారు. దావోస్లో పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు ఆయన తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆయన లండన్కి వెళ్ళారు. లండన్కి ఎందుకు వెళ్లారంటే మూసీ నది ప్రక్షాళన ఏ విధంగా చేయాలి, దాన్ని పెద్ద పర్యాటక కేంద్రంగా కూడా ఎలా తీర్చిదిద్దాలి అన్న దానిపై కూడా ఒక ప్రణాళికని రూపొందించడానికి ఆయన లండన్కి వెళ్లారు. లండన్లో జలమండలికి సంబంధించినటువంటి అధికారులంతా వెంట పెట్టుకుని తీసుకెళ్లాడు. హెచ్ఎండీకి సంబంధించినటువంటి అధికారులు ఆయన వెంటబెట్టి తీసుకెళ్లాడు. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాల్ కానీ, అలాగే దానకిషోర్ కానీ, దాంతోపాటు అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేని కానీ వీళ్ళందరినీ కూడా ఆయన అక్కడ ఆహ్వానించినటువంటి నేపథ్యం కాబట్టి అక్కడ ఉన్న లండన్లో ఉన్నటువంటి థేమ్స్ నది ఏ విధంగా ఉంది, అక్కడ అభివృద్ధి ఏ రకంగా జరిగింది, ఇక్కడ మూసీ నదిని ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో దాన్ని పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దడం వల్ల, దాన్ని పూర్తిగా సుందరీకరణ చేయడం వల్ల కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా లోకల్స్ వారు చాలా బాగా బాగుపడతారు, పైగా అభివృద్ధి కూడా చెందుతున్న ఉద్దేశంతో కూడా ఆయన పూర్తి స్థాయిలో దానిపైన దృష్టి పెట్టినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన హైదరాబాద్లో పూర్తిగా మూసీ నదితో పాటు మెట్రో రైలుకి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే ఇటీవల కబ్జాలు చేసినటువంటి భూములు కానీ గతంలో 10 సంవత్సరాల ముందు చెరువులు పూర్తి స్థాయిలో మాయమైపోయాయి కాబట్టి పలు కీలకమైనటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా జనాదరణ ఉన్నటువంటి ప్లేసుల్లో ఎక్కువగా ఈ యొక్క చెరువులన్నీ కబ్జాలకు గురైపోయి
కాలేజీలు కట్టుకున్నారు, అక్రమంగా లేఅవుట్లు వేసుకున్నారు, కొంతమంది అయితే అక్రమంగా ఇల్లు కట్టుకొని ఆ భూమి మాదే అంటూ కూడా ఇంకా కోర్టులకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యం. వాటి పన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి నేపథ్యం కాబట్టి ఒక పక్క మెట్రో రైలు సంబంధించిన విషయంలో ఓల్డ్ సిటీని భారీ స్థాయిలో కూడా ఆయన అభివృద్ధి చేయాలి, అక్కడ కూడా అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి కూడా దక్కాలనేది కూడా ఉద్దేశంతో కూడా ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేశారు. దాంతోపాటు మెట్రో రైలుని విస్తరించినటువంటి నేపథ్యం కాబట్టి దానికి శంకుస్థాపన చేసినటువంటి మరుసటి రోజే ఏదైతే కొంతమంది కేంద్రానికి కావాలనే కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కానీ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అమిత్ షా కానీ అలాగే మోడీకి కానీ వీళ్ళందరూ కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతుల్ని వారు రద్దు చేసే విధంగా దాన్ని కొన్ని రోజుల పాటు హోల్డ్లో ఉంచే విధంగా కూడా వారు కుట్రలు పడుతున్నారు. ఎందుకంటే అభివృద్ధిని కాంక్షించాలనే ఉద్దేశంతో మేము శంకుస్థాపనలు అనేక రకాలుగా కూడా పనులు చేసుకుంటూ పోతుంటే ఇలా కొర్రీలు పెడుతున్నారంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి అదైతే నగర అభివృద్ధిని మేము వేగవంతంగా చాలా ప్రణాళికలు మా దగ్గర ఉన్నాయి. అలా ప్రణాళికలు మేము అమలు చేసే ప్రయత్నంలో ఎవరైనా కానీ అడ్డుపడితే మాత్రం ఖచ్చితంగా తీవ్ర చర్యలు ఉంటాయి, నగర బహిష్కరణ ఉండబోతుందంటూ కూడా చాలా గట్టిగానే నిన్న ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ వార్నింగ్ అనేది కూడా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది గ్లోబల్లో చాలా వేగంగా కూడా పెరిగిపోతుంది. దీనికి మౌలిక సదుపాయాలు అనేది కొన్ని సమకూరిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఏదైతే లండన్ నగరాలు కానీ పెద్ద పెద్ద న్యూయార్క్ నగరాలు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందాయో దానికంటే పెద్ద ఎత్తున కూడా ఇది అభివృద్ధి చెందుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కూడా గవర్నమెంట్లో ఉంటుంది కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా మేము చేసే అభివృద్ధి వల్ల దాదాపు మరొక 15 సంవత్సరాల పాటు కూడా మేము పాలించే దశగా కూడా మేము ముందుకెళ్ళిపోతున్నాం. 100 సంవత్సరాలు గుర్తుండిపోయేలా కూడా హైదరాబాద్ని అభివృద్ధి చేస్తాం. దానికి తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేస్తాం. దాంతోపాటు అంతర్జాతీయ కంపెనీలతో కూడా మేము ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ను కూడా రెడీ చేసుకున్నాం. దాంతోపాటు ఈ మూసీ ప్రక్షాళన ఎలా చేయాలి, అదొక్కటే కాకుండా ఈ హైదరాబాద్లో వర్షం వస్తే పెద్ద ఎత్తున కూడా వర్షపు నీళ్ళతో కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చిపోతున్నాయి, నీళ్ళకు కొట్టుకుపోతున్నాయి, లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమైపోతాయి. ముఖ్యంగా గాజుల రామారం ప్రాంతాల్లో కానీ మరికొన్ని ప్రాంతాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయేలా కూడా ప్రణాళికలు కూడా మేము సిద్ధం చేస్తున్నాం. పైగా హైదరాబాద్కి దాహార్తిని తీర్చే విధంగా సమ్మర్ వస్తే కూడా వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, వాటిని తీర్చే విధంగా కూడా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటే ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు చేసే వారిని కూడా మేము నగర బహిష్కరణ చేస్తామంటూ కూడా ఆయన తీవ్ర హెచ్చరిక చేసినటువంటి నేపథ్యం కలుగుతుంది. దాంతోపాటు మళ్ళీ కీలకమైనటువంటి అంశం ఆయన ప్రస్తావించారు, చెరువులను కబ్జా చేసినటువంటి వారిని కానీ చెప్పండి. చూసుకుంటే హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి రూట్ మ్యాప్ ఆచరణ విషయంలో ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనుకోవచ్చు రానా? ఖచ్చితంగా రవాణా వసతుల డిమాండ్ లేకుండా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు కూడా గచ్చిబౌలి నుంచి అమెరికన్ కాల్సినట్ వరకు కూడా కొత్తగా రాజేంద్ర నగర్లో 100 ఎకరాల్లో చేపట్టినటువంటి హైకోర్టు ప్రాంతాలు కూడా అనుసంధానం చేస్తూ ఈ మెట్రో అనేది విస్తరించినట్లు కూడా ఆయన చెప్పారు. కాబట్టి వాటినంతా కూడా పనులు చేయాలంటే కొన్ని భూసేకరణ కూడా కొన్ని ప్లేసుల్లో చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో మూసినది సుందరీకరణ చేయాలన్నా ప్రక్షాళన చేయాలన్నా అటువైపు ఉన్నటువంటి ఇండ్లు కానీ ఆల్రెడీ కబ్జా చేశారు ఆ ప్లేస్ని, ఇటువైపు కానీ పూర్తి స్థాయిలో ఆ ఇండ్లనంతా అక్రమ కట్టడాలంతా కూడా కూల్చివేస్తున్నారు. వాటికంతా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇబ్బందులు తొలగించుకుంటూ కూడా అభివృద్ధి దిశగా కూడా మేము పయనం చేస్తున్నాం. ఇలా అందరినీ కలుపుకొని ఇటు ఎంఐఎం పార్టీతో కూడా మేము కలుపుకొని మొన్న అసదుతున్న వయసు కూడా ఆయన ఒక పూర్తి స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధికి మేము కట్టుబడినాం, మేము కూడా సహకరిస్తాం రేవంత్ రెడ్డికి అనేసి కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక పక్కా ప్రణాళికతో ఒక రూట్ మ్యాప్తో అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఒక్కొక్కటి శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. దాని తగ్గట్టుగా ప్రణాళికలు వారు ప్రజలకు కూడా చెప్తూ వెళ్తున్నటువంటి నేపథ్యం కాబట్టి దాంతోపాటు హైదరాబాద్లో ఉన్న ప్రజలకి ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్ళినా కూడా అక్కడ హామీలు ఇస్తూ అక్కడ ఏ ఒక అభివృద్ధి పనులు మేము చేయబోతున్నామని కూడా ముఖ్యమంత్రి చాలా క్లియర్గా సామాన్యులకు అర్థమయ్యే భాషలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి విధానాన్ని కొంతమంది ఓర్వలేక ఈ రెండు పార్టీలు కుట్ర పండుతున్నాయనేసి కూడా తన ఆవేదనను కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి ఇంకా జరగబోవు, ఇంకా జరిగితే మాత్రం ఖచ్చితంగా కూడా చాలా తీవ్ర పరిణామాలు ఉండబోతాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే దశాబ్దాల నుంచి కూడా హైదరాబాద్ ఒక్క ప్లేస్ లో మాత్రమే అభివృద్ధి చెందుతుంది కానీ పలు ప్రాంతాలు మాత్రం అభివృద్ధి చెందట్లేదు, కొంతమంది కావాలని అడ్డుకుంటున్నారు. ఇలాంటివి అవి జరగవు అంటూ కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ రానా.